అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి గట్టిగా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, యుగములకు రాజా, నీకు వందనాలు. నువ్వు మా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడైన దేవానికి స్తుతులు స్తోత్రాలు. నువ్వు యుగములు జీవించుచున్నవాడవు కనుక నా ప్రభువా, ఇదిగో మరణించి కానీ యుగ యుగము సజీవుడని ఉన్నానని చెప్పిన దేవానికి వందనాలు. మీరే ప్రభువా ఆది అంతమైన వాడవు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ సమయమందు చదవబడిన లేఖన భాగమును గొప్ప పరిశుద్ధాత్ముడుగా మా మందిరం మీరు నడిపించుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క లేఖనాన్ని తీసుకొని మాకు బోధించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, మనకు చాలా సమయం ఉన్నది. గత 2 నెలల నుంచి మనము దేని గురించి మాట్లాడుకుంటూ వచ్చాము? ఆదివారము, బుధవారము, అలాగే శుక్రవారము క్రీస్తు యొక్క శ్రమను గురించి, క్రీస్తు యొక్క మరణమును గురించి మరియు క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి మనము చాలా చక్కగా మాట్లాడుకొని అనేకమైన వర్తమానములను మనము బోధించుకున్నాం. హల్లెలూయా. సరే, ఆయన మనకు శ్రమ పడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం పునరుద్ధానుడయ్యాడు. ఇవన్నీ కూడా మనం ప్రకటించుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఇక మనం ఏం చేయాలి? ఇది అయిపోయిన తర్వాత ఇక మనము ఏమి చేయాలి అనేది మనం చూస్తే, ఇక్కడ మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో ఏమని మనం చదువుకున్నామంటే, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇక ఆయనకు సాక్షులై ఉండాలి. ఆయన మన కొరకు చేయాల్సిందంతా చేసి ఆయన తన స్థానాన్ని స్వీకరించి ఆ యొక్క పరలోకమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. తిరిగి ఆయన తన యొక్క శత్రువులు తన పాదపీఠముల క్రిందికి వచ్చేంత వరకు ఆయన పరలోకంలోనే ఉంటాడు. హల్లెలూయా. ఆ విధంగా వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆయనకు సాక్షులై ఉండాలి. ఎక్కడెక్కడ? యెరూషలేములోనే కాదు, యూదయ ప్రాంతంలోనే కాదు, సమరయులంటే అన్ని జనాంగంలోనే కాదు, భూదిగంతముల వరకు. అంటే భూమి మీద మనుషులు ఎంత వరకైతే ఉన్నారో వారంత వరకు సాక్షులుగా క్రైస్తవుడు నిలబడి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన శ్రమ పడిన తరువాత బాగా గమనించాలి, యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత అంటే శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆమేన్. జాగ్రత్త వినాలి. ఎన్ని దినాల వరకు అంట? 40 దినముల వరకు భూమి మీదనే ఆయన ఉండి వారికి అప్పుడప్పుడు కనబడుచు దేని గురించి చెప్తా ఉన్నాడు? దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తా ఉన్నాడు.
ఆయన చనిపోక మునుపు, శ్రమపడక మునుపు దేవుని రాజ్య విషయం గురించి బోధించాడు. తర్వాత కూడా మళ్ళీ దేవుని రాజ్య విషయం గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను, అంటే రుజువులను, అంటే ఆయనను గురించిన ప్రవక్తల లేఖనములను, కీర్తనలోని లేఖనములను ఆయన ఎత్తి చూపుతూ వాళ్ళకు రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. అలా కనబరుచుకొని ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించను, ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏంటిదంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నేను మీకు ఒక వాగ్దానం చేశాను, అది వచ్చేంత వరకు మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో లేదా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి శక్తి నొందుతావో అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను మరియు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు తీసుకొని మనము ధ్యానించినట్లయితే ప్రవక్త చెప్తా ఉండు, సాక్షులు అనే వర్తమానంలో ఇప్పుడు న్యాయస్థానములలో ఒక సాక్షికి ఏదో ఒకటి తెలిసి ఉండవలెను. న్యాయస్థానంలోనికి ఒక వ్యక్తిని సాక్షిగా తీసుకొస్తే అతనికి ఏదో ఒకటి తెలిసి ఉండాలి. తెలిసి లేకపోతే సాక్షులు లోపల తీసుకొస్తారా? తీసుకురారు. ఎవరో ఒకరు లోనికి వచ్చి మరి ఒక సాక్షిగా ఉండలేరు. ఎవరినంటే ఒకరు తీసుకొచ్చి ఒక సాక్షిగా ఉండలేరు. అది ఎవరో ఒకరు ఏదో కార్యము తెలిసిన వారై ఉండవలెను. కాబట్టే నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యము చెప్పుతావు. మరియు ప్రభు కొరకు మనము సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు అది ఆ విధంగానే ఉన్నది. అంటే నీకు కూడా ఏదో ఒక కార్యము తెలిసిన వాడవై ఉండాలి. ఉంటేనే అవును ఇది నాకు తెలిసి నేను చూశానని నువ్వు కోర్టులో ఏం చేస్తావు? సాక్ష్యము చెప్పగలవు. నీకే తెలియకపోతే నువ్వు సాక్ష్యము చెప్పలేవు. ఏదైనా ఒక కార్యము తెలుసుకొనినా ఎవరైనా ఒకరిగా ఉండవలెను. కాబట్టి మనం ఏదో ఒక కార్యం తెలిసిన వారు ఉంటేనే సాక్షిగా మనము నిలబడగలం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఒక సాక్షిగా ఉండుటకు ముందు మీరు ఒక దాని గురించి ఏదైనా తెలిసి ఉండవలెను. అప్పుడు మీరు నిజంగానే సాక్షిగా ఉంటారు. తెలిసి ఉంటేనే నువ్వు నిజమైన సాక్షివి. హల్లెలూయా. కాబట్టి ఈ అపోస్తలులు లేకపోతే దేవుని యొక్క శిష్యులు వారు సాక్షులుగా ఉంటారని ప్రభు చెప్పాడు. మనం చదువుకున్నట్లుగా బూదిగంతంలో ఉన్న సాక్షులై ఉందురు. కాబట్టి ఇప్పుడు అపోస్తల కార్యం 2:38లో పేతురు చెప్తా ఉండు, ఈ యేసును దేవుడు లేపెను. ఏంటిదంట? ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. ఆ యొక్క పెంతెకొస్తు దినాన మాట్లాడుతూ ఈ యేసు మన కొరకు చనిపోయాడు, తిరిగి 3వ దినమున లేచాడు, ఈయనను దేవుడు లేపాడు, మేము చూచాము, దీనికి మేము సాక్షులము. ఎందుకంటే నిజంగా పేతురు ఆ యొక్క శిష్యులందరూ ఏం చేశారో చూశారు. అంటే వారికి ఏదో ఒక సాక్ష్యము ఉన్నది. ఏ సాక్ష్యం అది? ఆయన తిరిగి సజీవుడుగా ఉన్నాడు అని వారు స్పష్టంగా చూశారు. దానికి వారు సాక్షులై ఉన్నారు. హల్లెలూయా. అలాగనే మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. మీరు నిజంగానే జీవాధిపతిని శిలువ వేసి చంపారు, కానీ ఆయన లేచాడు, మృతులలో నుండి లేచాడు, దానికి మేము సాక్షులం. ఇప్పుడు వారికి ఏమున్నది? ఆయన తిరిగి సజీవుడు అయినాడని ప్రత్యక్షం చూశారు కదా, సాక్షిగా
ఉన్నాడు. అంటే ఏదో ఒక కార్యం వారిలో ఉన్నది. హల్లెలూయా. అట్లనే ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత, అంటే కుడి చేయి చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులంతటికి సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. చూడు, మీరు రానున్న వేలాడదీసి సంహరించారు. ఆ యేసును మన పితరుల దేవుడు లేపిండు. దీనికి మేము ఉన్నాము, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వారందరూ కూడా సాక్షిగా ఉన్నారు. మరియు పరిశుద్ధాత్మ కూడా దాని గురించి చెప్తున్నది. యేసు లేచాడని చెప్పుచున్నది. కాబట్టి మేము ఈ సంగతులన్నిటికీ ఏమైనామంట? సాక్షులమై ఉన్నాము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదే. యేసును ఏం చేశాడంట? దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేసు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. వీళ్ళు చూశారు, సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సాక్షులుగా ఉన్నారు. నజరేయుడైన యేసుకు దేవుడు తోడై ఉండి పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? అనేకమైన మేలులు చేస్తూ అపవాది చేత పీడింపబడుతున్న ప్రజలందరినీ స్వస్థపరుస్తూ ఆయన సంచరించాడు. ఆయన యూదయ దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయన ఏమేమి చేశాడు? ఆయన వెంట వీళ్ళు ఉన్నారు. వాటన్నిటికీ మేము సాక్షులు. ఈ సంగతులన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానులు వేలాడదీసి చంపిరి. అయితే దేవుడు ఆయనను 3వ దినమున లేపి ఏం చేస్తున్నాడు? ఇంకా అలా సంచరిస్తూ ఆయన అనేకమైన మేలులు చేసిండ్రు. అయితే ఆయనను మీరు చంపారు, మ్రానును వేలాడదీసి. అయితే దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. ఎవరికి కనపడాడు ఆయన ముందు? ప్రజలందరికీ కనపడలే. దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. సమాధిలో నుండి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీలకు ఆయన కనపడినట్టు చూస్తున్నాం. మగ్దలేని మరియకు ఆయన కనపడినట్టుగా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకొనినా ఆ యొక్క 11 మందికి కనపడినట్టుగా అనుగ్రహింపబడింది. వారికి చూశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాదు ఆ తర్వాత వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. ఒక ఉపదేశం నాకు ఇవ్వబడింది, దాన్ని మీకు అప్పగిస్తున్నా. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఎందుకు మృతి పొందిండు? ఆయన ఎందుకు చనిపోయిండు? మన పాపముల నిమిత్తము. చనిపోయిన తర్వాత ఏమైండు? సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. లేపబడిన తర్వాత స్త్రీలకు కనపడడు. తర్వాత ఆయన కేపాకును, కేపా అంటే ఎవరు? పేతురు. పేతురుకు ఇంకొక పేరేంటిది? మొదటి పేరు కేపా. కేపాకును అంటే పేతురుకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. తర్వాత ఎంతమంది కంట? 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఆయన ఒక్క సమయం మంది అందరూ ఉండగా కనపడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఆయనను తిరిగి లేచినప్పుడు 500 మంది చూశారు కదా, వాళ్ళు ఇప్పటికీ కొంతమంది, అంటే పౌలు భక్తుడు ఈ మాట రాస్తున్నప్పటికీ నిలిచి ఉన్నారంటే ఇంకా బ్రతికే ఉన్నారు. అందులో కొంతమంది చనిపోయారంటే నిద్రించిరి.
ఆ తర్వాత యాకోబు కనపడడు, అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అందరి కనబడ్డాక సజీవుడుగా ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయి తిరిగి దమస్కు మార్గంలో ఈ సౌలు అనే పౌలుగా మారక ముందు సంఘాన్ని హింసించుటకు వెళ్తున్నప్పుడు ఆయన అగ్ని వెలుగుగా ఆయనకు పౌలు కనపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది చెప్తా ఉన్నాం, నాకును కూడా కనపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను. పేతురు చెప్తా ఉన్నాడు, ఇవన్నీ జరిగినాయి, ఇవన్నిటికి మేము సాక్షులం, కల్లారా మేము చూసాం, ఆయనతో ఉన్నాం, తిని తాగిన మాకే ఆయన అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి మాకు ఏం సాక్ష్యం ఇవ్వాలని ఆజ్ఞ ఉన్నది? మృతులకును న్యాయాధిపతిగాను సజీవులకును న్యాయాధిపతిగాను ఈయన ఉన్నాడు అని ప్రజలకు దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాను. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. మేమే కాదు, పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వల్ల పాప క్షమాపణ కలుగుతుందని వారు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి వీరందరికీ ఏమున్నది? సాక్ష్యం అన్నది ఉన్నది. సాక్ష్యం అంటే ఏంటిది? ఏదైతే కల్లార చూశారో, ఏదైతే చెవులార వారు విన్నారో దాన్ని గురించి ప్రకటించుటే సాక్ష్యము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ దినము కూడా మనం సేమ్ ఇదే విధంగా ఏమైతే మనము ప్రభు ద్వారా మనము వింటా ఉన్నామో, ఏమైతే ఆయన ద్వారా మేలు పొందుకొని ఉన్నామో వాటన్నిటికీ మనం ఏముండాలి? సాక్షిగా ఉండాలి. కాబట్టి మన సాక్ష్యం అన్నది పరిశుద్ధముగాను పవిత్రముగాను నిష్కలంకముగాను అబద్ధము లేనిదై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు యోహాను, యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు యోహాను, ఆయన కూడా ఆ యొక్క మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో ఏమని రాస్తా ఉన్నాడంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఇది సాక్ష్యం. ఏం చేశారంటే ఆయన విన్నారు ప్రభు ద్వారా, కనులారా ప్రభుని చూశారు, ఆయన ఏమేమి అద్భుతాలు చూశారు. వాళ్ళు ఏది నిదానించి కనుగొంటిమో, ఏది ప్రవక్తల లేఖనాలు నెరవేరుతున్నాయి వాటిని మేము నిదానించి చూశాము, మా చేతులు దేనిని తాకెను, ఆ యొక్క జీవాధిపతి యేసుక్రీస్తు వాళ్ళు తాకారు, అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను అంటే ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అదండి, ఏదైతే తాకామో, ఏదైతే నిదానం చూశామో, ఏదైతే మేము కనుగొన్నామో, ఏదైతే వింటిమో, మా చేతులు దేనిని తాకి స్పృశించాయో ఆ జీవమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైండు. ఆ నిత్య జీవమును గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇంకా ఏం చెప్తుందంటే, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియచేస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అది ఆ విధంగా మనం తెలియచేయాలి. ఏది మనము చూశామో, దేనిని మనము విన్నామో అది తెలియజేయటము సాక్ష్యమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఒకసారి మీరు చూడండి. వారు అంటే శిష్యులు ఆయనకు సాక్షులుగా ఉండటానికి ముందు
పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములోని వేసి ఉండవలెను. అంటే ఒక వ్యక్తి సాక్షిగా ఉండాలి అంటే పైనుండి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతనే నిజమైన సాక్షిగా మారగలడు. పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు నిజమైన సాక్షిగా ఉండలేవండి. హల్లెలూయా. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో తర్వాత వారు ప్రపంచం అంతటా సాక్షులుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తోమ మన భారతదేశం వచ్చి కేరళ తర్వాత తమిళనాడులో సాక్ష్యం ఇచ్చి అక్కడే చంపబడి అక్కడే సమాధి చేయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. బూదిగంతములో ఎక్కడున్న వ్యక్తో ఎలా దారి కనుక్కున్నాడు. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు అది. ఆయన ఇక్కడికి వచ్చి అప్పట్లోనే మొదటి శతాబ్దంలోనే పరిచర్య చేసి తోమ బూదిగంతము సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. న్యాయస్థానములో 2 రకమైన సాక్ష్యములు చెల్లును. న్యాయస్థానములలో ఎన్ని రకాల సాక్ష్యాలు చెల్లుతాయి? 2. అవి కన్ను లేదా చెవి. కన్నుతో చూసింది, రెండవది ఏంటిది? చెవితోనూ విన్నది. ఈ 2 సాక్ష్యాలే చెల్లుతాయి. మీరు ఒక సాక్షిగా ఉండటానికి ముందు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నిజంగా తెలియజేయటానికి సరిగ్గా మీరు అక్కడ సమీపంగా ఉండవలెను. ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి చూడండి, దానికి సమీపంగా ఉండాలి. ఉన్నప్పుడు మీరు స్పష్టంగా చూడగలరు. అప్పుడు దాని గురించి మీరు సాక్ష్యము ఇవ్వగలరు. ఇప్పుడు చూడండి, న్యాయస్థానంలో ఒక తీవ్రమైన విచారణలో మీరు సాక్షిగా ఉండటానికి ముందు మీరు దానిని విని ఉండవలను లేదా దానిని చూచి ఉండవలను. అప్పుడే మిమ్మల్ని సాక్షిగా తీసుకుంటారు, లేకపోతే సాక్షిగా తీసుకోరు. కాబట్టి మనం కూడా దేవుని సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి? మనము విని గ్రహించాలి, పరిశుద్ధాత్మతోటి నింపబడాలి, దేవునితో మనకు వ్యక్తిగత అనుభవం అన్నది రావాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలా కాకుండా ఫలానా ఆమె నాతో చెప్పింది, లేకపోతే ఫలానా వ్యక్తి, ఆ గౌరవమైన పెద్ద వ్యక్తి నాకు ఈ మాట చెప్పిండు అని మీరు కోర్టులో చెప్తే అది ఎంత మాత్రమో చెల్లదండి. హల్లెలూయా. అలాగైనచో మీరు చెల్లరు కానీ మీకు ఎవరైతే చెప్పారో ఆయనను తీసుకురమ్మంటారు కానీ మీరు సాక్షిగా ఉండలేరు. ఒకటి స్వయంగా విననన్నా వినాలి, లేదని కళ్ళు ద్వారన్నా చూడాలి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ వలన తప్ప ఏ మనుష్యుడు క్రీస్తు యొక్క పునరుద్ధానమునకు ఖచ్చితమైన సాక్షిగా ఉండలేడు. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే అప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తుకు నువ్వు ఖచ్చితమైన సాక్షిగా ఉంటావు అండి. హల్లెలూయా. నీవుగా అక్కడ ఉండి దాని గురించి నీకు ఏదైనా తెలిసి ఉండి నీవు మాట్లాడుతున్నది ఏదో తెలిసి ఉండి ఒక వ్యక్తిగతమైన సాక్షిగా నీవు ఉండవలెను. అది నీకై నువ్వు తెలుసుకోవాలి, నువ్వు వినాలి, లేదా నువ్వు చదవాలి పరిశుద్ధ గ్రంథాన్ని. దేవునితో అనుభవం నువ్వు పొందుకున్నప్పుడు అప్పుడు నీకు వ్యక్తిగతంగా సాక్షిగా ఉంటావు. అప్పుడు స్తెఫను వలె రాళ్లతో కొట్టబడుచున్నా, పౌలు వలె శిరము తెగవేయబడుచున్నా, ఇంకా మిగతా అపోస్తలులు అందరూ చంపబడినట్లుగా అలా చంపబడుచున్నా ఎందుకు వారంత స్థిరముగా ఉన్నారు? వారు చూచిన దానికి, విని దానికి, తాకిన దానికి సాక్షిగా ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఒక వ్యక్తిగతమైన సాక్షిగా నువ్వు ఉండాలండి. చూడండి, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు బహుశా నాకు తెలిసి ఒక 20 అలాంటి సమయం, లేకపోతే ఇంకా 18-19 సంవత్సరాల వయసు కావచ్చేమో. ఇంట్లో ఎవరు లేరు, ఫుల్గా జ్వరం వచ్చింది, చలి జ్వరం. 3-4 దుప్పట్లు కప్పుకున్న అయినా చలిపోవటం లేదు. తర్వాత ఒక బొంత తీసుకొని, బొంత కూడా అన్నిటిని ఒకదాన్ని ఒకటేసుకొని లోపల దూరిన మంచం మీద కూర్చొని అలాగ పండుకున్నా. అప్పుడు నాకెందుకు దేవుని యొక్క ఆలోచనలు వచ్చినాయి. ప్రభువా, ఇంత జరుగుతుంది, ఇదేంటి ప్రభువా, నాకు స్వస్థపరచు అని అలాగా నేను ఏదేదో ప్రార్థన ఏదో చేసేసుకుంటున్నా. అప్పుడు ఉన్నట్టుండి ఏ దుప్పటి తీయలేదు, ఏ బొంత తీయలేదు.
ఏదో ఒక స్పర్శ అట్లా అంతటి వేడిలో చలి జ్వరంలో ఎవరు అట్లా తాకేసినట్టుగా ఒక స్పర్శ స్పష్టంగా తెలిసింది. దాని గురించి నేను ఆలోచన చేస్తున్నా, ఎవరు నన్ను తాకిందని నేను ఆలోచన చేసుకుంటుంటే ఈలోపే చెమటలు పడతా ఉంది, ఒళ్ళంతా జ్వరం అంతా పోయింది. వెంటనే అసలు చాలా ఆశ్చర్యం. తర్వాత అన్ని దుప్పట్లు నేను తీసి పడేసిన, ఎందుకంటే లోపల చెమటలు కొట్టి ఉబ్బరిస్తా ఉంది. ఇంకా బాడీ చూస్తే చల్లగా ఉంది. టైంని తీసేసి మంచం మీద కూర్చున్నా. ఇంట్లో ఎవరు లేరు, బయట పంచంలో పండుకున్నా. ఇట్లనే పంచం ఉంటుంది మనకు అక్కడ ఉన్నట్టుగా. అప్పుడు నేను ఆలోచన, ఇది దేవుని యొక్క స్పర్శ. అది నాకు వ్యక్తిగతంగా దేవుడు చేసినటువంటి అనుభవము. ఇది ఎప్పటికి నేను చచ్చిపోయేంత వరకు కూడా దానికి నేను సాక్షిగానే ఉంటా. అట్లనే మీ జీవితంలో కూడా దేవుడు చేసిన ఆ మేలును, దేవుడు చేసిన దాన్ని మీరు చవి చూసినప్పుడు లేదా మీరు విన్నప్పుడు, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యం జరిగినప్పుడు ఇక దాని నుండి నువ్వు పక్కకంటూ పోలేవండి. నువ్వు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో నా సాక్ష్యాన్ని తప్పకుండా చెప్పగలవు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అయితే ప్రవక్త చెప్తా ఉండు, చాలా గౌరవంతో నేను దీనిని చెప్పుచున్నా, మనల్ని బాధపరిచినది త్రాగుబోతులతో నిండి ఉన్న మన పట్టణము కాదండి. ఏంటిదంట? మనల్ని బాధపరిచేది త్రాగుబోతులతోటి, వ్యభిచారులతో, ఇంకోటితోటి నిండి ఉన్న పట్టణము కాదు. గాని ఇంతకు ముందెన్నడూ లేనంతగా మనల్ని బాధపరుచుచున్నది ఇక్కడ ఉన్నది. ఒకటి ఉందంట, మనల్ని బాధపరుచున్నది ఒకటి ఉంది, ముందెన్నడూ లేనంతగా. అదేమిటంటే క్రైస్తవులమని చెప్పుకోవచ్చు, మరి ఆ విధంగా జీవించినటువంటి ప్రజల వలన అది కలుగుతున్నది. అది బాధాకరం. మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటారు, కానీ క్రైస్తవ జీవితాన్ని వారు జీవించరు. అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఏదో త్రాగుబోతుల వలన, దొంగబోతుల వలన, ఇంకోటి వలన బాధ కాదండి. ఎందుకంటే అదేమైనది, వారు సరైన సాక్షులు కారు. వాళ్ళు దేవునికి సరైన సాక్షులు కారు. సరైన సాక్షిగా ఉంటే నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తావు. వారు ఒక అనుభవం కలిగి ఉన్నంత వరకు వారు సాక్ష్యం ఇయ్యలేరు. ఎవరైనా కానీ ఒక సాక్ష్యం మనం ఇవ్వాలంటే మనకు ఒక అనుభవం అన్నది దేవునితోటి కలిగి ఉండాలి. అప్పుడు మనము దృఢంగా సాక్ష్యం ఇవ్వగలం. మరియు వారు ఒక అనుభవం కలిగి ఉన్న ఎడల అప్పుడు వారు తమంతటి తామే ఒక సాక్షిగా ఉండేదారు. ఒక అనుభవం నీకు దేవునితో ఉంటే నీవే వ్యక్తిగతంగా సాక్షిగా ఉంటావు. ఎందుకనగా వారు తిరిగి జన్మించిన వారు. మరియు ఈ లోక కార్యములన్నీ పాతవన్నీ గతించిపోతాయి, మరియు వస్తువు క్రొత్తవాయను, సమస్తము క్రొత్తవాయను. అప్పుడు నీవు యేసుకు ఒక సాక్షిగా ఉంటావు అండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అపోస్తలులు బయటికి వెళ్ళి సరైన సాక్షులుగా ఉండుటకు ముందు వారు దేని గురించి సాక్షులుగా ఉన్నారో దానిని గురించిన అనుభవము వారికి ఉండవలనని యేసు వారికి బోధించారు. మీకు ఏముండాలి? అనుభవము ఉండాలి. దేనిని గురించి మీరు సాక్ష్యం చెప్తారు ఆ వ్యక్తితోటి మీకు వ్యక్తిగత అనుభవము ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తుతో గడిపే వ్యక్తిగత సమయము, సందర్భము, ఆ యొక్క లోతుపాతులు అనేవి మనకు ఉండాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ప్రజలు సాక్ష్యం ఇచ్చుదురు, మరియు తాము క్రైస్తవులను చెప్పుదురు, మరి బయటికి వెళ్ళి ఇతర జీవితాలు జీవించేదరు. దానివల్ల సరైన సాక్షిగా నువ్వు ఉండలేవు. చూడండి, ఏంటిదంట? క్రైస్తవులు మన ప్రజలు చెప్పుకుంటారు, కానీ బయటికి వెళ్ళి ఆ యొక్క జీవితాలు జీవించక ఇతర జీవితాలు జీవిస్తారు. అప్పుడు ఒక అవిశ్వాసి లోపలికి వచ్చి దానిని చూచును. ఒక అవిశ్వాసి ఏం చేస్తాడు? ఆమెను అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆమె క్రైస్తవురాలు కదా, అతను క్రైస్తవుడు కదా, ఏం చేస్తున్నారని. కానీ నువ్వు సరైన జీవితం జీవించకపోతే, ఓహో ఇదేనా వారి జీవితము, క్రైస్తవులు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితము ఇదేనా అని ఎగతాళిగా చేస్తాడు. మరి దెయ్యం కూడా ఎల్లప్పుడూ వారిని ఎత్తి చూపించును. దెయ్యం కూడా ఏం చెప్తుందంట? క్రైస్తవ జీవితం సరిగ్గా జీవించిన వారిని ఎత్తి చూపిస్తూ ఇంకా అనేకులకు అడ్డుబండలాగా అది కనపడతా ఉంటుంది. కాబట్టి
పాత నిబంధనలో దేవునికి ఒక సాక్షి ఉన్నాడు. ఒక సరైన జీవితాన్ని జీవించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యొక్క సాక్షులలో, దేవుని యొక్క సాక్షులలో నోవాహు మొదటి వాడై ఉన్నాడు. నోవాహు ఒక సాక్షి అయి ఉన్నాడు. ఎందుకనగా ఒక జలప్రలయం వచ్చుచున్నదనియు మరియు అతడు ఒక ఓడను కట్టవలెననియు అతనితో చెప్పిన దేవుని యొక్క హెచ్చరిక స్వరాన్ని అతడు విని ఉన్నాడు. మరి ఈ ఓడను తయారు చేయటం ఏమనగా అదే సమయంలో సిద్ధపడుటై ఉన్నది. ఓడను తయారు చేయటం అంటే దాని అర్థం ఏంటిది? సిద్ధపడుట అయి ఉన్నది. మరి ప్రజల యొక్క రక్షణార్థమై అతడు ఒక స్థలమును సిద్ధపరచుటై ఉన్నది. ఎందరైతే లోనికి రావాలని అనుకుందరో వారు రావచ్చును. మరియు అతడు దేవుడికి ఒక సాక్షి అయి ఉండెను. ఆ ఓడ కడుతున్నాడు, ఎందరైనా ఆ హెచ్చరికలు విని లోపలికి రావచ్చు. ఆయన తిరస్కరించేవాడు కాదు. ఇప్పుడు అతనికి తెలిసిన ఒకే ఒక కార్యం ఏదనగా అతనితో దేవుడు చెప్పినట్లు వర్షం పడనయ్యి ఉన్నది. దేవుడు ఏం చెప్పాడు? వర్షం పడుతుంది, నువ్వు ఓడను నిర్మించు. ఆ యొక్క వర్షములో అందరూ చనిపోతారని ప్రభు చెప్పాడు. అది వరకు ఎన్నడూ భూమి మీద వర్షం పడి ఉండలేదు. ఎందుకంటే ఆ వర్షం అనేది అంతకుముందు నోవాహు టైంలో పడిన వర్షం తప్ప అంతకుముందు అసలు వర్షం అంటే ఏంటిదో ఆ ప్రజలకు తెలియదు. ఎప్పుడు పైనుంచి చినుకు అనేది భూమి మీద పడలే. మరి పంటలు ఎట్లా పండినాయా అంటారు? భూమిలో నుండి నీటి ఆవిరి బయటికి వచ్చటం వల్ల పంటలు పండేటప్పుడు వర్షము కురిసేది ఎన్నడూ ఆ ప్రజలు చూడలే. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? వర్షం పడుతుంది, పైనుంచి నీళ్లు పడతవి అని ఎవరు చెప్పాడు? నోవాహుకు చెప్పాడు. నోవాహుకు ఎవరు చెప్తున్నాడు? ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే పైనుంచి నీళ్లు పడతాయా? ఎప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాల నుంచి మేము, నువ్వు చెప్పేది అబద్ధం, మాకంతా తెలుసు, ఒకవేళ అది వచ్చినప్పుడు మేము చూసుకుంటాంలే అన్నట్టుగా ఆయనను ఎవరు నమ్మలే. కానీ దానికి సాక్షిగా ఎవరున్నారు? ప్రభు చెప్పిన దానికి నోవాహు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ వర్షం పడనై ఉన్నదని దేవుడు చెప్పాను. కావున దేవుడు వర్షం పడనై ఉన్నదని చెప్పినలా దాని అర్థమేమగా వర్షం పడును. ఆమేన్, హల్లెలూయా. కావున దేవుని వాక్యమునకు అతడు ఒక సాక్షి అయి ఉండేను. మరి అందుకొరకు అతడు పిలువబడేను. మరి వర్షం పడుట ప్రారంభం అవడానికి ముందే అతడు వెళ్ళి ఒక ఓడను తయారు చేశాను. వర్షం పడటానికి ముందే ఓడను అతను చేశాడు. మరి వర్షం కొరకు వస్తువులను సిద్ధపరచను. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు చెప్పిన మాటకు, అంటే ప్రభుని చూడలే, ప్రభు చెప్పిన మాట అది, దానికి లోబడి ఆయన ఏం చేశాడు? ఒక సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దీనిని మీరు గమనించవాలని నేను కోరుచున్నా. దేవుడు తన యొక్క సాక్షులు దృఢమైన వారిగా ఉండవాలని నేను కోరుచున్నాడు. అదండి, దేవుడు తన సాక్షులను ఎట్లా ఉండాలంట? దృఢమైన వారిగా ఉండాలని కోరుచు. షడ్రక్ మెషక్ అబేద్నెగో తీసుకుని ఒక దృఢమైన వాడు, దానియేలును తీసుకొని ఒక దృఢమైన వాడు. తన ప్రాణాలకు హాని వచ్చినా గానీ విశ్వాసం నుండి పక్కకు పోలే, అంటే సాక్ష్యం నుండి పక్కకు పోలే. దృఢమైన వారు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ దినమున ఒక సాక్షిగా ఉండి మరియు రేపటి దినమున బలహీనముగా ఉండుట కాదు. మన జీవితాలు ఇప్పుడు ఎట్లున్నాయి? ఈ దినము గట్టిగా సాక్షిగా ఉంటాం, మరి మరుసటి దినం ఏమైపోతున్నాము? బలహీనమైన సాక్షిగా మనం ఉంటున్నాం. అలాంటిది కాదండి. కాబట్టి కొన్నిసార్లు ఒక సాక్షికి శిక్ష అనుభవించవలసిన సమయం వచ్చిందనుకోండి, అయినను నువ్వు దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు కొద్దిగా బాధ అనుభవించినా అది మీరు ఓర్చుకొనవలెను. సాక్షికి నిజంగా బాధ అన్నది వస్తుంది, కానీ దాన్ని మనం ఏం చేయాలంట? ఓర్చుకోవాలి. హల్లెలూయా. అది ఎట్లుందంటే భూమి వలనే అది ఉన్నది. ప్రవక్త ఉదాహరణ ఇస్తా ఉన్నాడు. ఎట్లుందంట? భూమి వలనే అది ఉన్నది. ఏంటిదంటే నీవు గనక పంటను పొందవలనన్నచో, నీవు పంటను పొందవలనన్నచో మొదటిగా నీ నేలను పగలగొట్టవలెను. అంతేనా?
నీ నేలను పగలగొట్టవాలంటే దాన్ని దున్నుతారు. అంటే దాని శరీరం అంతా ఏం చేస్తున్నావు నువ్వు? దున్ని దాని పైకి లేపుతా ఉన్నావు, పగలగొడతా ఉన్నావు. ముక్కలుగా దున్నవలెను, మరియు పిదప విత్తనమును నాటవలెను, మరియు ఆ విత్తనము పైకి వచ్చును. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆ భూమిని పగలగొట్టినప్పుడు ఏ రకమైన విత్తనమును నాటెదవో అదే రకమైన పంటను నీవు కోసెదవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు మనం నిలబడి ధైర్యముగా ఉంటే దానికి తగిన ఫలాన్నే మనము కోస్తామని. మన శరీరము భూమి పంట పండేటప్పుడు మొదటిగా ఏ విధంగా దున్నబడి ఉంటుందో మనం ఓర్చుకున్నట్లయితే సంతోషంతో మనం ఏం చేస్తామో పంటను కోస్తామని. ప్రభు కూడా చూడండి, ఆయన యొక్క వీపు నాగటి సాల వల్ల దున్నబడింది అన్నట్టు మనం చూస్తుంటాం. కానీ ఆ తర్వాత ఏమైనది? కొన్ని వేల లక్షల మంది ఈ దినాన క్రైస్తవులుగా ఉన్నారు. పెంతెకొస్తు దినాన్ని 3,000 మంది క్రైస్తవులుగా మారినట్టు మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ పంట అప్పుడు అది దున్నబడినప్పుడు ఆయన ఎట్లున్నాడు? ఏడ్చినట్లుగా ఉన్నాడు. కానీ పెంతెకొస్తు దినాన్ని ఏమైనాడు? సంతోషముతో పంటను కోసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఒక సాక్షిగా నోవహు మనం ఉండాలి. అలాగనే ఒక సాక్షిగా ఉండాలంటే దేవుడితో అనుభవ జ్ఞానం, అనుభవ ఆ యొక్క సంబంధం అనేది మనకు ఉండాలి. దేవుని గురించిన మాటలను మనం విని అది నిజమని దానికి దృఢంగా మనం సాక్షులమై ఉండాలి. అలా సాక్షులుగా ఉన్నప్పుడు మనకు కష్టము, నష్టము, భారము, చనిపోయే స్థితి వచ్చినా కానీ మనం ఏ విధంగా ఉండాలి? ఒక షడ్రకు, మెషకు లాగా, లేకపోతే అతను దానియేలు లాగా, ఇంకా ఎందరో భక్తులు ఉన్నట్టుగా, స్టెఫను లాగా, పౌలు లాగా, ఆది అపోస్తలులాగా, అలాగనే పాత ఆదిమ దినములలో ఎందరో కొన్ని వేల మంది క్రీస్తు కొరకు హతసాక్షులు అయి ఉన్నారు. వారిలాగా మనము ఉండాలని దినము పాఠం మనకు తెలియజేస్తా ఉంది. ఆయన మన కొరకు బాధను అనుభవించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. ఆ తర్వాత మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే మనము భూమి మీద దేవునికి సాక్షులై ఉండాలి. దేనిని మనం గ్రహించాము, దేనిని మనం విన్నాము, దేనిని దేవునితో వ్యక్తిగత అనుభవం మనకు ఉన్నదో దానికి గట్టిగా మనం ఏం కావాలి? సాక్షులుగా ఉండాలి. ఒక దినము గట్టి సాక్షి ఉన్న, మరుసటి దినము మెత్తడి సాక్షి ఉండటానికి వీలు లేదు అని ఈ దినము పాఠం మనకు బోధిస్తా ఉంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. దేవుడు మనలందరినీ దీవించును గాక. తలలో ఉంచినట్టుగా మనం ప్రార్థన చేసుకున్నాం.